వెస్టర్న్ కంట్రీస్ కి భారత్ చేసే ఏదైనా విషయం నచ్చకపోతే అర్థం చేసుకోండి బ్రదర్, ఇది ఇండియాకి చాలా బెనిఫిషియల్ అన్నమాట. కొన్ని రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు వచ్చారు. ఆ సందర్శనలో ఎనర్జీ, ఇంధన సరఫరా, డిఫెన్స్, మిలిటరీ, టెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ఈ అన్ని విషయాలపై చాలా ఒప్పందాలు ఫైనల్ అయ్యాయి. దీంతో ఇండియా రష్యా మధ్య ఇప్పటికే ఉన్న మంచి ఫ్రెండ్షిప్ ఇంకాస్త డీప్ అయింది. ఇది వెస్టర్న్ దేశాలకు అస్సలు నచ్చలేదు. అందుకే పుతిన్ ఇండియా వచ్చిన వెంటనే బ్రిటన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ది టెలిగ్రాఫ్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్లో వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, కెన్ ద వెస్ట్ ట్రస్ట్ ఇండియా? అంటే ఇప్పుడు భారత్ నమ్మకానికి పనికిరాదా అన్నట్టుగా చూపించారు. కానీ కొన్ని నెలల క్రితం గుర్తు చేసుకుంటే డొనాల్డ్ ట్రంప్ స్నేహం స్నేహం అంటూ మాట్లాడుతూనే భారత్ పై వరుసగా టారిఫ్లు విధించారు. అప్పుడేమైంది? నమ్మకం స్నేహం అంతా. నమ్మకం స్నేహం అనేది రెండు వైపులా ఉండాలనే విషయం వెస్టర్న్ దేశాలకు అప్పుడు గుర్తు రాలేదా? అసలు మనం ఏ వెస్టర్న్ కంట్రీని నమ్మాలి? పుతిన్ విజిట్ అయిన కొన్ని రోజుల్లోనే అంతకాలంగా ఆగిపోయిన పాకిస్తాన్ IMF లోన్ ను అప్రూవ్ చేయించిన అదే వెస్టర్న్ కంట్రీస్ ను నమ్మాలా? ఆ డబ్బును పాకిస్తాన్ దేనికోసం ఉపయోగిస్తుందో ప్రపంచానికి తెలుసు. దాని వెనుక ఎవరు ఉన్నారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి టెలిగ్రాఫ్ అడిగిన ప్రశ్నే తప్పు. అసలు ప్రశ్న ఇలా ఉండాలి: కెన్ ఇండియా ట్రస్ట్ ద వెస్ట్?